హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ సెకండ్ లెసన్, హిందీలో 9th క్లాస్ సెకండ్ లెసన్ గానే వాలి చిడియా. సో ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూడబోతున్నాము. సో లెసన్ ఏంటి? గానే వాలి చిడియా. చిడియా అంటే పక్షి, గానే వాలి చిడియా అంటే పాట పాడేటువంటి ఒక పక్షి గురించి మాట్లాడుకోబోతున్నాము. అంతకంటే ముందు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? రైతు తన ఎడ్లతో పొలం దున్నుతూ ఉన్నాడు కదా. సో అంటే ఏంటి గానే వాలి చిడియా అన్నారు? ఇక్కడ చూస్తే రైతు కనిపిస్తున్నాడు, పొలం కనిపిస్తూ ఉంది అంటున్నారు. మరి అంటే ఏంటి? రైతులు కష్టపడితే మనకి ఏం లభిస్తుందండి? భోజనం లభిస్తుంది. కరెక్టే కదా? కాదు, మేము ప్రొవిజన్ స్టోర్ నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాము, మేము మార్కెట్ నుంచి, సూపర్ మార్కెట్లో నుంచి తెచ్చుకుంటున్నాము అనుకుంటున్నారా? సో ఎక్కడి నుంచి తెచ్చుకున్నా మన దాకా ఆహారం రావాలి అంటే రైతు అనేవాడు కష్టపడాల్సిందే. ఎండనక వాననక వాళ్ళందరూ కష్టపడి శ్రమిస్తే, వాళ్ళు శ్రమించకపోతే మన 5 వేళ్ళు మన నోట్లోకి వెళ్ళవండి. సో అలాంటి శ్రామికుల యొక్క శ్రమ గురించి, వాళ్ళ కష్టం గురించి ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాము. మరి వాళ్ళకి ఈ గానే వాలి చిడియా పాట పాడేటువంటి పక్షికి ఏంటి సంబంధం అనేది లెసన్లోకి వెళితేనే తెలుస్తుంది. అయితే వెళ్ళిపోదాం త్వరగా మనము. అయితే ఇమేజ్కి సంబంధించి ఇక్కడ 3 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై, పిక్చర్లో ఏం కనిపిస్తున్నాయి, వే క్యా కర్ రహే హై, అవి ఏం చేస్తున్నాయి, ఇన్కి మెహనత్ పర్ అప్నే విచార్ బతాయియే, సో వాళ్ళ శ్రమ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అన్నారు. ఉద్దేశ్య చూసుకున్నట్లయితే సమాజ్ మే కిసాన్ వ మజ్దూరోं का भी महत्वपूर्ण स्थान है, वे हमारे जीवन के आधार है, इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है. इसके साथ साथ पशु पक्षियों का संरक्षण करना भी हमारा धर्म है. సో అయితే సమాజంలో రైతులు అలాగే శ్రామికులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే వాళ్ళ జీవితం పైనే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. వాళ్ళు కష్టపడకపోతే, వాళ్ళు శ్రమించకపోతే మన రోజు గడవదు, మన ఒక్క పని కూడా సాధ్యపడదు. అది ఉన్న వాస్తవం. ఈ రోజు పిల్లలకి అది మనం తెలియజేయాలి. ఒక టీచర్గా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం పిల్లలకి ఖచ్చితంగా ఆ విషయం వాళ్ళకి నేర్పించాలి. ఈ రోజు ఉన్నటువంటి ఈ సొసైటీలో, ఇప్పుడు జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలకి ఏంటి అంటే, జస్ట్ అలా ఆర్డర్ చేస్తే ఇలా ఫుడ్ వస్తుంది, ఇలా ఆర్డర్ పెడితే సూపర్ మార్కెట్ నుంచి ప్రొవిజన్స్ వచ్చేస్తున్నాయి, రెడీమేడ్గా ఫుడ్ దొరికేస్తుంది, సో అని వాళ్ళకి దాని వెనకున్నటువంటి కష్టం తెలియట్లేదు. అది మనం తెలియజేయాలి. సో అందుకే ఇలాంటి లెసన్స్ అనేవి మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ శ్రామికుల పట్ల మనం ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళతో మనం ఎలా నడుచుకోవాలి, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, మన వంతు సహాయం మనం ఎలా చేయాలి, హెల్ప్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ అనమాట, మన కర్తవ్యం అది. సో అలాగే యానిమల్స్, పెట్స్, బర్డ్స్, పశుపక్షులు, వీటి పట్ల మనం ఎలా వ్యవహరించాలి, వాటిని ఎలా కాపాడుకోవాలి అనేది ఈ లెసన్ ఇవ్వడం వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము. అయితే సో ఫస్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఏక్ రాజా థా, వహ బహుత్ హీ సుందర్ మహల్ మే రహతా థా. సో ఒక రాజు ఉండేవాడు, తను ఒక అందమైనటువంటి భవనంలో ఉండేవాడు. రాజభవనం అంటే పెద్దదిగానే ఉంటుంది కదా. సో చాలా అందమైనటువంటి పెద్ద భవనం అనమాట. ఉసే అప్నే మహల్ పర్ బహుత్ గర్వ్ థా. సో తన అందమైనటువంటి భవంతి పైన తనకి చాలా గర్వంగా ఉండేది ఆ రాజుకి. సంసార్ కే కోనే కోనే సే యాత్రి మహల్ దేఖ్నే ఆతే థే. యాత్రియో నే అప్నే యాత్రా వర్ణన్ మే మహల్ కి సుందరతా కే బారే మే కై బాతే లిఖీ. అయితే ప్రపంచంలో నలుమూలల నుంచి కూడాను యాత్రికులు ఆ భవంతిని చూడడానికి వచ్చేవారు, ఆ భవనాన్ని చూడడానికి, రాజభవనాన్ని చూడడానికి వచ్చేవారు. అలా వచ్చినటువంటి యాత్రికులు రాసినటువంటి యాత్రా వర్ణంలో, సో ఆ యాత్రలో వాళ్ళంటే యాత్రలో విశేషాలన్నీ కూడా వర్ణిస్తూ రాస్తారనమాట యాత్రా వర్ణన్ అంటే. అందులో ఈ ప్యాలెస్ గురించి కూడా రాశారు. ఈ రాజభవనం యొక్క అందచందాల గురించి, దీని గొప్పతనాన్ని గురించి రాస్తూ ఇంకా చాలా విషయాలు రాశారనమాట. వాటిల్లో ఉన్హోనే ఏక్ గానే వాలి చిడియా కే బారే మే భీ లిఖా థా. అందులో ఒక పాట పాడేటువంటి పక్షి గురించి కూడా రాశారట. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. ఏమని రాస్తున్నారు దాని గురించి? మేము రాజభవనం చూసినప్పుడు చాలా అందంగా ఉంది, దానికి దగ్గరలోనే అడవిలో ఒక పక్షిని చూసాము, అది ఒక పాట పాడేటువంటి పక్షి, చాలా అందమైనటువంటి గొంతుతో అది చాలా బాగా పాటలు పాడుతుంది అని రాసున్నారు. राजा ने इस चिड़िया को कभी नहीं देखा था. यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. అయితే రాజు ఎప్పుడు ఆ పక్షిని చూడలేదు, దాని పాటని వినలేదు. కానీ ఈ యాత్రికులు రాసినటువంటి ఆ యాత్రా వర్ణం చదివినప్పుడు రాజుకి ఆ పక్షి గురించి తెలిసింది. రాజానే ఉస్ చిడియా కో దేఖ్నా చాహా.
వెంటనే ఆ పక్షిని చూడాలి అనుకున్నాడు. इसीलिए अपने सेवकों को बुलाकर कहा, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. जाओ जंगल से उस चिड़िया को पकड़ लाओ, मैं उसका गाना सुनना चाहता हूँ. వెంటనే తన సైనికుల్ని పిలిచి అడిగాడనమాట, మీరు ఇన్ని రోజుల నుంచి నాకు ఎందుకు ఆ పక్షి గురించి చెప్పలేదు, నేను ఇంతవరకు దాన్ని చూడలేదు, వినలేదు, ఎవరో యాత్రికులు రాస్తే నాకు విషయం తెలుస్తోంది, వెళ్ళండి, వెంటనే వెళ్ళి మీరు అడవి నుంచి ఆ పక్షిని పట్టుకురండి నా కోసం, నేను వెంటనే దాని పాటని ఎలా అయినా వినాలి అని చెప్పేసి తన సైనికులని ఆదేశించాడనమాట. राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. అయితే రాజే కాదు, రాజు యొక్క సైనికులు, సేవకులు, ఆ రాజమహల్లో ఉండేటువంటి ఎవ్వరూ కూడా ఆ పక్షిని ఇంతవరకు చూసింది లేదు, దాని పాటని వినింది లేదు. చిడియా కో ఢూండ్నే సైనిక్ జంగల్ మే గయే. ఆ పక్షిని వెతకడం కోసం సైనికులు అడవిలోకి వెళ్లారట. ఢూండ్తే ఢూండ్తే ఉన్హే ఏక్ లడ్కీ మిలి. అలా వెతుకుతూ ఉండగా అక్కడ ఒక అమ్మాయి కనిపించింది సైనికులకి. జిస్నే చిడియాకో గాతే హుయే దేఖా థా. వీళ్ళందరినీ అడుగుతూ వెళ్తూ ఉన్నారనమాట, మీరు ఎప్పుడన్నా అలాంటి పక్షిని చూసారా, విన్నారా అని. వాళ్ళు లేదు అంటున్నారు. అలా అడుగుతూ ఉన్న వాళ్ళల్లో ఒక అమ్మాయి సడన్గా అక్కడ నాకు తెలుసు అని చెప్పేసి ఆ పాప చెప్పింది. గానే వాలి చిడియా కా నామ్ లేతే హీ వహ్ బోలి हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को. అమ్మ ఏం చెప్పింది, అడగగానే వీళ్ళు సైనికులు అడగగానే, అమ్మా నీకు తెలుసా అంటే, హా నాకు తెలుసు, ఆ పాట పాడే పక్షే కదా. ఓహ్ वह कितने मधुर स्वर में गाती है. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है. इससे मेरी सारी थकान दूर हो जाती है. అవును, చాలా బాగా పాడుతుంది, చాలా అందంగా ఉంటుంది దాని గొంతు. నేను పగలంతా పని చేసుకుంటానా, పని మొత్తం కంప్లీట్ అయ్యి అలసిపోయి ఇంటికి వెళ్ళే సమయంలో సాయంత్రం వేళ నేను ఇంటి వరకు వెళ్ళేదాకా కూడా అది నా కోసం తీయటి గొంతుతో పాడుతూ ఉంటుంది, నా అలసట అంతా కూడా దూరం చేసేస్తుంది అని చెప్పి ఆ పాప చెప్పింది. సైనికోं के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज दी. मेरी छोटी सुंदर चिड़िया, हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं, क्या तुम उन्हें अपना गाना सुनाओगी. సరే, సైనికులు రిక్వెస్ట్ చేశారనమాట, అమ్మ పాప కొంచెం ఆ పక్షిని పిలు, మా రాజుగారు దాని పాట వినాలనుకుంటున్నారు, దాన్ని మేము తీసుకెళ్ళాలి అని అడిగినప్పుడు ఆ పాప ఆ పక్షిని పిలిచి ఈ విధంగా చెప్పింది. ఓ నా చిన్న అందమైనటువంటి పాడేటువంటి పక్షి, మా రాజుగారు నీ పాటని వినాలి అని కోరుకుంటున్నారట, నువ్వు మా రాజుగారికి నీ పాటని వినిపిస్తావా అని అడిగింది. लड़की की बातें सुनकर चिड़िया बोली, मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है, फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी. పక్షి అంది, నా ఈ సంగీతము ఈ పచ్చటి పంట పొలాల మధ్యన, ఈ పొలంలో పనిచేసేటువంటి ఈ రైతులు, ఈ కార్మికులు, శ్రామికులకు బాగుంటుంది కదా. సరే, అయినా రాజుగారు అడిగారు, మరి మహారాజు గారిని కాదనలేం కదా, కాబట్టి నేను తప్పకుండా నా పాటని రాజుగారికి వినిపిస్తాను అని చెప్పింది. అగలే దిన్ దర్బార్ లగా హువా థా, లड़की सहित सभी उपस्थित थे. तभी उड़ती हुई चिड़िया वहां आई और अपनी मधुर आवाज में गाने लगी. उसका गाना सुनकर सभी मुग्ध हो गए. राजा की आंखों में तो खुशी के आंसू आ गए. అయితే మరుసటి రోజు సభ మొత్తం ఏర్పాటు చేశారు. రాజుగారితో పాటు సభలో ఉన్నటువంటి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఆ పక్షి కోసం, చూడడం కోసం, వినడం కోసం. అలాగే ప్రజలు కూడా వచ్చారు. సో అప్పుడే ఎగురుకుంటూ ఆ పక్షి అక్కడికి చేరుకొని రాజుగారికి తన అందమైనటువంటి గొంతుతో చాలా తీయటి స్వరంతో పాటని వినిపించింది. దాని పాట విన్నటువంటి ఆ రాజు చాలా సంతోషపడిపోయారు. సంతోషపడ్డమే కాదు, ఆయనకి ఆనంద బాష్పాలు వచ్చేసాయి. అంతలా ఆయనకి ఆ పాట నచ్చేసింది. వే బోలే, ఆయన చెప్పారు, ప్యారీ చిడియా तुम यहीं हमारे पास रहो, जो तुम मांगोगी वह तुम्हें मिलेगा. चिड़िया बोली, महाराज मैं आपके पास रहूंगी, मैंने आपकी आंखों में खुशी के आंसू जो देखे हैं. चिड़िया के लिए सोने का पिंजरा बनवाया गया. जिस किसी चीज की वह इच्छा करती राजा उसे पूरा करता. सारे राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई. అయితే రాజు అడిగిన మాటలకి రాజు ఏమన్నారు, ఓ అందమైనటువంటి పక్షి, నువ్వు నా దగ్గరే ఉండిపో, నువ్వు చాలా అందంగా పాడుతున్నావు, నువ్వు ఎప్పటికీ నా దగ్గరే ఉండి నీ సంగీతాన్ని నాకు వినిపించు అని రిక్వెస్ట్ చేశారు. సరే అని పక్షి కూడా ఏం చేసింది, మహారాజు అడిగారు కదా అని చెప్పేసి అందులో ఆయన
తన కోసం ఆనంద బాష్పాలు కాల్చారు. సో కాబట్టి రాజుగారు, నేను మీ దగ్గర ఉంటాను, మీకు నా సంగీతాన్ని వినిపిస్తాను, ఎందుకంటే మీరు ఎంత సంతోషపడ్డారో నాకు కనిపిస్తోంది, నా కోసం కన్నీరు కార్చారు, మీరు ఆనంద బాష్పాలు కార్చారు, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని ఒప్పుకుంది. వెంటనే మహారాజు ఏం చేశారు, ఆ పక్షి కోసం బంగారు పంజరాన్ని తయారు చేయించారు. సోనేకా పింజరా, ఒక గోల్డెన్ కేజ్ని తయారు చేయించి దాన్ని అందులో ఉంచారనమాట. ఆ పక్షి ఏది కోరుకుంటే అది వెంటనే చేయించేసేవాళ్ళు, ఏది అడిగితే అది తీసుకొచ్చి ఇచ్చేసేవారు. సో అయితే ఆ మొత్తం రాజ్మహల్ మొత్తం మారుమ్రోగిపోతూ ఉండేది ఈ పక్షి పాటలు అనేవి. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई, उन सबसे मिलने वह खेतों की ओर निकल पड़ी. ఒకరోజు ఆ పక్షికి పొలాల్లో పనిచేసేటువంటి ఆ శ్రామికులు, రైతులు వీళ్ళందరూ గుర్తొచ్చారు. వెంటనే వాళ్ళని కలవడానికి పక్షి ఎగురుకుంటూ అలా వెళ్ళిపోయింది అడవిలోకి. జబ్ రాజాకు చిడియా దిఖాయి నహీ ది తో వహ్ దుఖీ హువా ఔర్ అస్వస్థ హో గయా. రాజుగారికి పక్షి కనపడలేదు. అయ్యో, పక్షి నన్ను వదిలి వెళ్ళిపోయిందే ఏంటి అని చెప్పేసి ఆయన అలాగే అనారోగ్యం పాలైపోయారు, దిగులు పడిపోయారు. సారీ ప్రజా రాజా కి अस्वस्थता के बारे में चिंतित थी, सभी सोचने लगे कि राजा को कैसे बचा ले. ప్రజలందరూ కూడా ఆ రాజుగారు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, దిగులు పడ్డారు, మంచాన పడిపోయారే అని చెప్పేసి అందరూ ఆలోచించుకుంటూ అందరూ దిగులు పడిపోయారు. అంటే రాజుని ఎలా కాపాడుకోవాలి, సో ఈయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది, ఆ పక్షిని ఎలా తీసుకురావాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. एक दिन राजा ने कमजोर आवाज में कहा, संगीत संगीत चिड़िया का गाना सुनाओ. सभी दरबारी सोचने लगे कि चिड़िया को कैसे बुलाए. అయితే ఒకరోజు చాలా అంటే ఆయన ఆరోగ్యం క్షీణించింది కదా, కాబట్టి నెమ్మదిగా అంటే ఆ డల్ అయినటువంటి ఆ వాయిస్తో ఆయన సంగీత్ నాకు మ్యూజిక్ కావాలి, పాట కావాలి, ఆ పక్షి పాటని వినిపించండి అని చెప్పి కోరుకుంటూ అలా అరుస్తూ ఉన్నారు. సో అందరూ కూడా సభలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆ పక్షిని ఎలా పిలవాలి అని ఆలోచిస్తున్నారు. తభీ ఉన్హే మధుర సంగీత్ సునాయి దియా, वे सब आवाज की ओर देखने लगे. चिड़िया अपनी मधुर आवाज में गा रही थी, यह देखते ही सबकी जान में जान आ गई. అప్పుడే ఆ పక్షి పాట ఎక్కడి నుంచో వినబడుతూ ఉంది. సో ఎటువైపు నుంచి వాయిస్ వస్తుందో చూసుకుంటూ వీళ్ళందరూ కూడా అటువైపు వెళ్ళారనమాట. అప్పుడు అక్కడ పక్షి తన అందమైనటువంటి గొంతుతో పాడుతూ ఉందనమాట. అప్పుడు ఆ పక్షిని చూసిన వెంటనే వాళ్ళందరికీ ఊపిరి పీల్చుకున్నంత పని అయింది. అమ్మయ్య, పక్షి దొరికింది, ఎలా అయినా దీన్ని కన్విన్స్ చేసి మనము రాజభవనానికి తీసుకెళ్ళాలి అనుకున్నారు. కిసానోं के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళందరూ ఆ పక్షికి చెప్పారనమాట, మా రాజుగారి ఆరోగ్యం చాలా క్షీణించింది, నువ్వు లేవని దిగులు పెట్టుకున్నారు, నువ్వు వెంటనే వెళ్ళు ఆయన దగ్గరికి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. తురంత్ వహ రాజాకు అప్నా సంగీత్ సునానే ఆపహుంచి. వెంటనే పక్షి కూడా రాజభవనానికి వెళ్ళి తన సంగీతాన్ని వినిపించింది. జైసే జైసే వహ గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హోతి. అలా అలా అది పాడుతూ ఉంటే ఇలా ఈయన కోలుకున్నారనమాట. అంటే ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. ధీరే ధీరే రాజా స్వస్థ హోగయే. మెల్లగా ఆయన ఆరోగ్యం కూడా కుదుట పడింది, ఆయన ఆరోగ్యం మంచిగా అయిపోయిందనమాట, హెల్దీగా తయారయ్యారు. వే చిడియా సే బోలే, ప్యారీ చిడియా మేరే పాస్ లౌట్ आओ, मैं तुम्हें हमेशा राजमहल में रखूंगा. ఓ నా ప్రియమైన పక్షి, నువ్వు నా దగ్గరికి వచ్చేయి, ఎక్కడికి వెళ్ళిపోయావు, నా దగ్గరే ఉండు, నేను ఎప్పటికీ నిన్ను ఈ రాజభవనంలో మంచిగా చూసుకుంటాను అని చెప్పారు. అప్పుడు ఆ పక్షి ఇలా చెప్తోంది, నహీ మహారాజ్, ముझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है, मैं हर दिन यहाँ आऊंगी, आपको भी अपना संगीत सुनाऊंगी. ఏం చెప్తోంది? లేదు రాజా, ఓ మహారాజా, నేను మీ దగ్గరే ఎల్లకాలం ఉండిపోలేను, ఎందుకంటే నేను నా సంగీతాన్ని ఆ శ్రామికులకి, రైతులకి కూడా వినిపించాలి కదా, నేను రోజు వస్తాను, ప్రతిరోజు మీ దగ్గరకు వస్తాను, మీకు కూడా వినిపిస్తాను అని చెప్పి అంది. చిడియాకి బాతోనే రాజా పర్ గెహరా అసర్ డాలా. అయితే ఆ పక్షి మాటలు విన్నటువంటి రాజు మనసు ఎలా అయిపోయిందంటే, అంటే ఏంటి, నేను ఇన్ని సకల సౌభాగ్యాలు, ఇక్కడ సౌకర్యాలు ఇవన్నీ కూడా కలిగిస్తాను, ఈ పక్షికి కావలసినవన్నీ ఇస్తాను, ఒక చిన్న పక్షి ఏం కోరుకుంటుంది, అంత తిండి, అంత ఉండడానికి చోటు, సో నేను ఇక్కడ రాజభవనంలో అన్ని సౌకర్యాలు ఇచ్చి కూడా ఉంచుతాను అంటే కూడా తను శ్రామికుల గురించి, రైతుల గురించి ఒక ఆలోచిస్తుంది ఒక పక్షి. నేను ఇంత పెద్ద రాజుని కదా, మరి నేనేం చెయ్యాలి, నేనేం చెయ్యలేనా, ఏం చెయ్యట్లేదే అని ఆయనకి అనిపించింది. రాజానే కహా, వాహ్ తుమ్ మహాన్ హో చిడియా,
तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो, तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता? సో అప్పుడు అడిగారు, ఓ పక్షి నువ్వెంత మంచిదానివి, నేను ఇన్ని నీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తానంటున్నా కూడా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు వాళ్ళ కోసం, మరి నేను ఒక మహారాజుని కదా, నేనేం చెయ్యలేనా వాళ్ళ కోసము అన్నప్పుడు ఆ పక్షి చెప్తోంది, క్యో నహీ మహారాజ్, मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है, क्योंकि वे हमारे सुखदाता है और अन्नदाता है. ఎందుకు చేయలేరు రాజుగారు, చెయ్యాలి కూడా, అది మన కర్తవ్యం. ఎందుకంటే ఆ శ్రామికులు ఆ రైతులు మనకి అన్నం పెడుతున్నారు. వే హమారే అన్నదాతా హై, సుఖదాతా హై, సుఖ్ దేనే వాలే హై. మనం ఈరోజు సుఖంగా కూర్చొని తింటున్నామంటే దానికి కారణం వాళ్లే కదా, మరి వాళ్ళ కోసం ఎంతో కొంత సహాయం చేయడం మనందరి కర్తవ్యం కదా అని చెప్పేసి పక్షి రాజుకి చెప్తుందనమాట. సో అది విన్న రాజు రియలైజ్ అవుతారు, నిజమే కదా, ఒక రాజుగా నేనేం చేయలేదు ఇన్ని రోజులు, చెయ్యాలి కదా అని చెప్పేసి తెలుసుకుంటారనమాట. సో ఇది గానేవాలి చిడియా అనేటువంటి లెసన్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయి. ఆల్రెడీ ఫస్ట్ లెసన్ వీడియో అలాగే నోట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఆ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, సో వాయిస్ వేరేగా వస్తోంది, కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వస్తోంది, ఇంగ్లీష్లో వస్తోంది అని చెప్పేసి. ఏం లేదండి, మీకు సెట్టింగ్స్ ఉంటుంది కదా, సెట్టింగ్స్ ఆప్షన్, అందులోకి వెళ్ళి ఆడియో ట్రాక్ మీద క్లిక్ చేసి ఒరిజినల్ హిందీ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఒరిజినల్ వాయిస్ వస్తుందన్నమాట. అది బై డిఫాల్ట్ కొంతమందికి తీసేసుకుంటుంది, యూట్యూబ్లో అలా వచ్చేస్తోంది. సో అది మీరు చేంజ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ.